ఈ వీడియోలో ఒక సినిమా మీదో లేకపోతే ఒక ఫుడ్ మీదో రివ్యూ కాదు. రివ్యూ ఆన్ మై సెల్ఫ్ ఫర్ 2026 జాన్వరి కన్సిస్టెన్సీ. అయితే వీడియోలో నేను పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి, దానికి నాకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నిటిని ఫేస్ చేయడానికి ఉన్న ప్రెజర్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఏ ఫేక్ ఎమోషన్స్ లేకుండా ట్రూగా మాట్లాడుకుందాం. నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే వీక్కి ఒక వీడియో చొప్పున మంత్కి 4 వీడియోస్ పెట్టాలని. అయితే దానికి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బద్ధకం. ఇంట్లో ఉండి వీడియోకి స్క్రిప్ట్ రాయాలనుకుంటాం. కానీ పక్కనే మొబైల్ నుండో నోటిఫికేషన్ సౌండ్ వస్తది. ఇక ఆ మెసేజ్ నుండి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కవర్ చేసేదాకా వదలం. ఇది అందరికి కామనే. అయితే ఇది ఇలా ఉండగా మరి ప్రెషర్ ఏంట్రా అంటే ఐ థింక్ ఇది అందరూ కనెక్ట్ అవుతారు. ఇంట్లో ఖాళీగా ఉంటూ జాబ్ లేకపోవడం. అంటే నా ఉద్దేశం నిజంగా ఖాళీగా ఉండడం కాదు. అంటే ఇలాంటి యూట్యూబ్ క్రియేటివ్ ఫీల్డ్‌లో గానీ, సినిమా ఫీల్డ్‌కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి, లేకపోతే బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రెషర్ అనేది పక్కా ఫేస్ చేస్తారు. అయితే ఇంట్లో ఒక అబ్బాయి కూర్చొని యూపీఎస్సీ లేదా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయితే పేరెంట్స్ ఇచ్చే సపోర్టు, వాడు బిజినెస్ లేదా మూవీ డైరెక్షన్ చేస్తానంటే ఆ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఆ జాబ్ మైండ్ సెట్‌కి అలవాటు పడిపోయారు. మరి ఈ లేజినెస్‌తో ఓవర్‌కమ్ ఎలా అంటే చెప్తారు. ప్రొడక్టివ్‌గా ఉండాలంటే బద్ధకంగా ఉండకూడదు. రోజుకి జిమ్‌కి వెళ్ళాలి. 5 కిలోమీటర్లు పరిగెట్టాలి. కానీ అదంతా ఈ రీల్స్ ప్రపంచంలో కష్టం. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు దేని మీద అయితే ఇంట్రెస్ట్‌గా ఉన్నావో, దాని మీద ఒక రిస్కీ బెట్ వెయ్యాలి. ఓకే. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఒక జాబ్‌కి వెళ్తున్నావు. కానీ నీకది ఇంట్రెస్ట్ లేదు. కేవలం ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్తున్నావు. ఇక్కడ రిస్క్ ఏంటంటే, నువ్వు ఆ జాబ్ మానేసి నీకిష్టమైంది చేయడం. ఎందుకంటే, నువ్వు చేయలేననుకున్నా, లేకపోతే డీమోటివేట్ అయిన ప్రతిసారి నీకొక భయముంటది. ఒకవేళ ఇది సక్సెస్ కాపోతే మళ్ళీ నేను ఆ ఇష్టం లేని జాబ్‌కి వెళ్తానేమో అని. అలా బెట్ వేసి కంటిన్యూ అవ్వాలి. సర్లే గాని ఇంత సీరియస్ మనకెందుకులే గాని, నా జాన్వరి మంత్‌కి రేటింగ్ ఇద్దాం. ఫ్లాప్, యావరేజ్, హిట్, బ్లాక్ బస్టర్. అయితే టార్గెట్ ప్రకారంగా మంత్‌కి 4 వీడియోస్ చేశాను కాబట్టి, ఇంకా దాంట్లో ఆ బద్ధకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హిట్ ఇచ్చేద్దాంలే. ఓకే. అయితే ఈ రివ్యూ అండ్ రేటింగ్ కాన్సెప్ట్ ఎలా అనిపిచ్చిందో అండ్ మీ రివ్యూ కూడా కామెంట్ చేయండి. అలా ఎళ్ళే ముందు మన ఛానెల్‌ని కూడా ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి.